ఎవరి ఇంట్లో అయితే ఈ చెట్టుని పెంచుతారో ఆ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఆ ఇంట్లో ఎల్లవేళలా ధనానికి లోటు ఉండదు. ఆ ఇంట్లోని వారికి అదృష్టాన్ని కలిగించి అన్ని పనుల్లో విజయం కలిగించేలాగా చేస్తుంది. ఆ అదృష్టపు చెట్టు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ చెట్టుని 5 రెక్కల నందివర్ధనం లేదా గరుడవర్ధనం అంటారు. నందివర్ధనంలో ముఖ్యంగా 2 రకాల చెట్లు ఉంటాయి. ఒకటి ముద్ద నందివర్ధనం, ఇంకొకటి ఈ 5 రెక్కల నందివర్ధనం లేదా గరుడవర్ధనం. గరుడవర్ధనం మొక్కను పూల కోసం ఇంట్లో పెంచుకుంటారు. దైవారాధనకే కాకుండా ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి గరుడవర్ధనం పెంచుకోవడానికి అందరూ ఇష్టపడతారు. గరుడవర్ధనం పువ్వులను సకల దేవతా పూజలో వాడతారు. ఈ పువ్వులు శివారాధనకు ఎంతో శ్రేష్టకరమని పురాణాలు చెప్తున్నాయి. ఈ పువ్వులను సోమవారం రోజున ఆ పరమశివుడికి సమర్పిస్తే అన్ని కోరికలు తీరుతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఏవైనా ఆటంకాలు ఎదురవుతున్న పనులు కూడా నెరవేరుతాయి. ఈ పువ్వులను సోమవారం రోజు మరియు కార్తీక మాసంలో శివారాధనకు వినియోగిస్తారు. అలానే ఈ పువ్వులు నందీశ్వరునికి ఎంతో ప్రీతికరమైనవి. అంతేకాదు గరుత్మంతునికి కూడాను ఈ గరుడవర్ధనం పువ్వు అంటే చాలా ఇష్టం. గరుడవర్ధనం పువ్వుతో శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇందులో ముద్ద నందివర్ధనం శివారాధనకు, గరుడ నందివర్ధనం విష్ణువు ఆరాధనకు ఎంతో శ్రేష్టకరమని పురాణాలు చెప్తున్నాయి. గరుడవర్ధనం పువ్వుల చెట్టును ఇంట్లో పెంచుకోవడం అదృష్టాన్ని కలగచేస్తుందని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ఎవరైతే ఈ చెట్టుని ఇంట్లో పెంచుకుంటారో అలాంటి వారికి ఏ పని చేసినా విజయం కలుగుతుంది. ఆ ఇంట్లోకి ధనాన్ని ఆకర్షించి అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు కలిగేలాగా చేస్తుందని అందరూ విశ్వసిస్తారు. ఈ గరుడవర్ధనం చెట్టును దక్షిణ భారతదేశం అంతటా ఇంట్లో పెంచుతూ ఉంటారు. ఇవి చిన్న కొమ్మను తీసుకొచ్చి నాటితే త్వరగా ఎదుగుతుంది. పువ్వులు నక్షత్రాల వలె తెల్లగా మనకి ఉంటాయి. మనోహరంగా సువాసన కలిగి ఉంటాయి. ఈ చెట్టుని ఇంటిలో పెంచుతూ వీటి పువ్వులను సకల దేవతా పూజకు వాడవచ్చు. ఈ పువ్వులను దేవునికి సమర్పించి మనసులో ఏ కోరిక కోరుకున్నా తప్పక నెరవేరుతుంది. గరుడవర్ధనం చెట్టు ఆయుర్వేద పరంగా కూడాను ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలగచేస్తుంది. ఈ చెట్టు యొక్క ఉపయోగాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. పంటి నొప్పి నివారణకు దీని వేర్లు లేక వేళ్ల పై బెరడుని ఉపయోగిస్తారు. నందివర్ధనం లేదా గరుడవర్ధనం పూలు అలసటను తగ్గించి కంటి నరాలకు బలాన్ని కలగచేస్తాయి. ఈ పువ్వులను 2 కోసి నీటిలో ఉంచి ఆ 2 పువ్వులను 2 కళ్ళపై పెట్టుకొని కొంచెం సేపు రిలాక్స్ అయినట్లయితే కంటికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాలే అధికం. దీని వలన 2 కళ్ళు తీవ్ర ఒత్తిడికి గురై కంటి నరాలు బలహీనపడతాయి. తద్వారా కంటి అలసట మరియు దృష్టి లోపాలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత 2 పువ్వులను కంటిపై పెట్టుకొని పావు గంట రిలాక్స్ అయితే చాలు. ఇలా చేయటం వల్ల కంటి అలసట పోయి నూతన శక్తి పుంజుకుంటాయి. ఈ విధంగా దృష్టి లోపాలను పోగొట్టి మన కళ్ళను కాపాడుతాయి. తలనొప్పులు, కంటి ఎరుపులు మరియు కళ్ళ మంటలు పోటు పుడుతూ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఉండే నందివర్ధనం లేదా గరుడవర్ధనం పువ్వులు కోసి 2 కళ్ళపై పెట్టుకొని కొంచెం సేపు రిలాక్స్ అయితే కంటి నొప్పులు, కంటి మంటలు పోతాయి. తలనొప్పి వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తే సాధారణంగా ఒత్తిడి వలన వచ్చినటువంటి తలనొప్పి తగ్గుతుంది. ఈ కారణంగానే పల్లెటూళ్ళలో నందివర్ధనం, గరుడవర్ధనం చెట్లను ఇంట్లో పెంచుతూ ఉంటారు. వయసు పైబడిన వారు కూడా తరచూ ఈ విధంగా చేస్తూ ఉంటే దృష్టి లోపాలు పోగొట్టి కంటి చూపు పెంచుతుంది. అదేవిధంగా చిన్నపిల్లల్లో దృష్టి లోపాలు ఉన్నట్లయితే గనక ఈ విధంగా చేసినట్లయితే వారి చూపు పెరుగుతుంది, దృష్టి లోపాలు దూరం అవుతాయి. వీటి పువ్వులను 3 కోసి గ్లాసు నీటిలో వేసి 4 గంటల పాటు ఉంచి ఆ నీటితో కళ్ళు కడుక్కుంటూ ఉన్నట్లయితే కంటి సంబంధిత వ్యాధులు, కంటి మంటలు, కంటి నొప్పులు తగ్గిపోతాయి. ఈ పువ్వులను కోస్తే పాలు వస్తాయి. ఈ పాలను గాయాలపై, పుండ్లపై అప్లై చేస్తే గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి. లేదా వీటి పువ్వులను పేస్ట్ లాగా చేసుకుని మనం అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పుండ్లు, గాయాలు పోతాయి. తలనొప్పులు మరియు తలపోటు పుడుతుంటే ఈ మొక్క ఆకుల నుంచి రసాన్ని తీసి కొద్దిగా కొబ్బరి నూనెలో వేసి కలిపి తల నుదుటి భాగంలో అప్లై చేస్తే కంటి నొప్పులు అలాగే తలనొప్పి తగ్గిపోతుంది. చర్మ రోగాలపై వీటి పువ్వుల పేస్ట్ను అప్లై చేస్తూ ఉంటే తగ్గిపోతాయి.
కాలిపై పుండ్ల వలన నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే గనక ఈ పుండ్ల మీద ఆకుల రసాన్ని పూస్తే త్వరగా నయమవుతుంది. ఈ పువ్వులను వేడి నీటిలో వేసి మరిగించి వడగట్టి చల్లారిన తర్వాత కండ్లు కడిగితే కళ్ళ దురద, కంటి మంటలు త్వరగా తగ్గిపోతాయి. కొంతమందికి కన్ను రెప్పలు అంటుకుంటూ ఉంటాయి. అలాంటి వారు కూడాను 5 లేదా 6 రోజుల పాటు పువ్వులు మరిగించిన నీటితో కళ్ళు కడుక్కుంటూ ఉంటే కళ్ళు శుభ్రపడతాయి. వీటి పువ్వులను మెత్తగా నూరి ముఖం మీద రాసినట్లయితే కళ్ళ కింద మచ్చలు తొలగిపోతాయి. ఎలుక లేదా పంది కొక్కు కరిచిన విషం పోవాలంటే నందివర్ధనం పువ్వులు మరియు వేరు పై పొట్టుతో కషాయాన్ని కాచి 4 స్పూన్ల చప్పున వారం రోజుల పాటు త్రాగినట్లయితే విష లక్షణాలు తొలగిపోతాయి. కాబట్టి గరుడవర్ధనం చెట్టు వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకున్నట్లయితే మీ ఇంటికి అదృష్టాన్ని కలగజేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా నందివర్ధనం చెట్టు యొక్క ఔషధ గుణాల గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో